రిలే నిరాహార దీక్షలు ముగిశాయి. కానీ డిఎస్సి వార్ మాత్రం ముగించేది లేదంటోంది వైసీపీ. ఇది ఆరంభం మాత్రమే, మున్ముందు అసలు సినిమా ఉందంటూ కూటమి ప్రభుత్వంపై కన్నెర చేస్తోంది. అంతా తప్పుడు ప్రచారం అంటూ ఇటు కూటమి నేతల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి. ఫలితంగా అధికార విపక్షాల డిఎస్సి వార్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. డిఎస్సిలో అక్రమాలంటూ పోరాటాన్ని ఉధృతం చేస్తోంది వైసీపీ. ఇప్పటికే 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేయగా సోమవారం 175 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించబోతోంది. రిలే నిరాహార దీక్ష శిబిరాలపై దాడులు చేసినంత మాత్రాన వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, డిఎస్సి అవకతవకలపై ఎట్టి పరిస్థితుల్లో పోరాటం ఆపేదే లేదంటున్నారు వైసీపీ నేతలు. నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటు వైసీపీకి మంత్రి సబితా సవాల్ విసిరారు. దమ్ముంటే డిఎస్సిపై అసెంబ్లీలో చర్చకు రావాలన్నారు. ఈ రోజు కొండారెడ్డి బురుజెక్కారు, రేపు తాడేపల్లి ప్యాలెస్ పై కూడా వారు నిరసన తెలియజేయడానికి ఏకదాటిగా మిమ్మల్ని ముట్టడించడానికి కూడా సిద్ధమవుతారన్న విషయం తెలియజేస్తారు. డిఎస్సిలో ఎలాంటి అక్రమాలు జరగలేదంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. ఉద్యోగాలు పొందిన వారిలో ఎలాంటి ఆందోళన లేదన్నారు. గత ప్రభుత్వమే గ్రూప్ 1లో అక్రమాలకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాంటెడ్ గా కేసు పెట్టించుకునే విధంగా ఎదుటివారిపైన దాడి చేసి రపరపాని కొడితే కేసులు పెడతారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైసీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. పేపర్లు లీక్ అయ్యాయి, ఉద్యోగాలు అమ్ముకున్నారని సాక్ష్యాధారాలతో సహా బయటపడ్డా కూటమి నేతలు బుకాయిస్తున్నారని ఫైర్ అయ్యారు. జంజీ యువత జంజీ పోరు పేరుతో వేలాది మందిగా ప్రతి నియోజకవర్గంలో ఈ నిరసన దీక్షలో పాల్గొనడం ఈ ప్రభుత్వానికి ఎక్కడా కూడా నిద్రపట్టే పరిస్థితి కూడా కనిపించట్లా. డిఎస్సిపై వైసీపీ దొంగ దీక్షలన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కర్నూలులో ప్రజలు తిరగబడినట్టే రాష్ట్రమంతా వైసీపీపై తిరగబడుతుందన్నారు. దొంగ దీక్షలపై జగన్ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. అక్కడ ఎవరు జన్జీలు కనపడలే, జన్ ఎఫ్లు కనిపించారు, జన్ జిఎఫ్లు కనిపించారు. అంటే జన్ ఫాదర్స్ కనిపించారు, జన్ గ్రాండ్ ఫాదర్స్ కనిపించారు, జంజీలు ఎక్కడ కనపడలే. మొత్తంగా ఓవైపు వైసీపీ ఆందోళనలు, మరోవైపు ఇరు వర్గాల సవాళ్లు, ప్రతి సవాళ్లతో డిఎస్సి వార్ ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు.